ఒకప్పుడు స్వతంత్ర సంగ్రామ సమయంలో దేశ ప్రజలు అందరూ ఒకే తాటి మీద నడవాలంటే ఒకే భాష మాట్లాడడం అవసరమని మన గాంధీజీ గారు గుర్తించారు పిల్లలు. అదిగో అప్పుడే హిందీ భాషను దేశ భాషగా ప్రచారం చేశారు. అలా దేశ ఐక్యత తోడ్పడంలో ఒకటైనందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను రాజ్ భాషగా రాజ్యాంగంలో పొందుపరిచారు. అదిగో అప్పటిన్న పిల్లలు మనం సెప్టెంబర్ 14ని హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. అర్థమైంది కదా పిల్లలు? అర్థమైంది టీచర్. ఇది కూడా ఆ మహాత్ముడు చదివే పిల్లలు. అర్థమైందా? అర్థమైంది టీచర్. మీకు ఒక విషయం చెప్పాలి, మనం ఫీల్డ్ ట్రిప్ వెళ్ళిపోతున్నాం. ఓ ఫీల్డ్ ట్రిప్ ఎక్కడికి టీచర్? గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా ఆదర్శ గ్రామ అవార్డుని తీసుకున్న రామాపురానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి రేపు మీరందరూ మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని రావాలి. అర్థమైందా? అర్థమైంది టీచర్. పదండి పిల్లలు, ప్లే గ్రౌండ్కి వెళ్దాం.
ఇవాళ రేపు ఆడమ్మగా ఎవరు చూస్తున్నారు చెప్పు. అప్పుడు గాంధీజీ గారు కూడా ఆడమ్మగా చూడకండి, అందరినీ సమానంగా చదువుతున్నారు కాక. నువ్వు ఎలాగో చదువుకోలేదు, నీవు కూడా తాయి చేస్తే ఎంతో కష్టం అనిపిస్తున్నావు కదా. నువ్వు పడ్డ కష్టం కుదురు పడా చెప్పు. నువ్వు వెళ్ళి బుద్ధి నీ అమ్మతో మాట్లాడతాగా. ఏంటక్క దిగులుగా ఉన్నావాలా? నువ్వు ఇప్పుడు భయపడిన అవసరం లేదక్క. ఇప్పుడు మన తెలంగాణలో చీటీ, నిర్భయ చట్టం అని చాలా చట్టాలు వచ్చాయి. ఇంట్లో ఉంటే ఏం నేర్చుకుంటుంది చెప్పు. బయటికి వెళ్తే 4 మంచి మాటలు నేర్చుకుంటుంది అక్క. ధైర్యంగా ఉండక బాగా. The sea in the Ramapuram. Gandhi's want to be independence of the villages without dependence of the towns, have influenced a young man. From his childhood, he studied Gandhi's biography and coped with his principles. He wanted to practice them in his village. He was the first young man who thought about the welfare of his village instead of his own livelihood. He joined a course called Grama Shilpi, conducted by the authorities of Ahmedabad. He educated the young people to maintain their lives without having to migrate to the town. Not only this guy has brought up all the government-linked schemes to his village, the village was undergone a complete transformation as it stood first in all the facilities like education, agriculture, cleanliness, health facilities, drinking water, etc. It received Adarsh Grama Award, which means the best ideal village. Let's see the Ramapuram village. మర్మరం చేస్తారు. పిల్లలు రండి పిల్లలు. ఇదే పిల్లలు
రామాపురం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు మా రామాపురానికి స్వాగతం. అలాగే మీరెవరో మా గ్రామానికి ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? అయ్యో తప్పకుండా. పత్రికలో మీ ఊరు గురించి, మీరు అందుకున్న ఆదర్శ గ్రామ అవార్డు గురించి చదివి మా పిల్లలకు మీ ఊరు చూపిద్దామని తీసుకువచ్చానండి. తప్పకుండా అండి. మా ఊరు గురించి మీకు అన్ని వివరాలు తెలియజేస్తాం. అలాగే పిల్లలు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ ఊరికి ఆదర్శ గ్రామం అనే అవార్డు ఎలా వచ్చింది? మంచి ప్రశ్న అడిగారు పిల్లలు. ఒకప్పుడు మా ఊరు కూడా అన్ని ఊర్లాగా సామాన్య ఊర్లాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే మేము గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఆచరిస్తూ ఆయన చూపిన మార్గంలో అడుగులు వేశామో అప్పటి నుండి మా గ్రామం కొద్దిగా డెవలప్ అవ్వడం జరిగింది. ఆయన చూపిన మార్గాలు ఏంటివంటే, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాము, వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ మాన్యూర్ని వాడి మంచి దిగుబడులను పెంచుకున్నాము. అలాగే ఎవరి కులవృత్తులు వారు గౌరవంగా చేసుకొని నిరుద్యోగ సమస్యలు కూడా తగ్గించుకున్నామండి. వెంకయ్య ఎవరిల్లు? అరే కాకా, నీకు చెప్పుడు ఆల్పర్షా కదా, మన ఊరికి ద బెస్ట్ ఐడియల్ విలేజ్ అవార్డు వచ్చింది కదా, అందుకనే మన ఊరు చూద్దామని వాళ్ళ స్కూల్ నుంచి మన ఊరికి వచ్చిర్రు. ఈ మా పంతులమ్మ. నమస్తే అండి. నమస్తే అండి. అవును కాక, ఈ ఏడాది నీ కొడుకు చదువు అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేస్తుండు? అయిపోయింది కదా, ఆడు చదివిన చదువులన్నీ వ్యవసాయానికి ఉపయోగిస్తుండు. దాంతో నాకు మంచి దిగుబడి వస్తుందిరా. అవును కాక, ఈసారి పంటలు చేతికి ఎట్లా వచ్చినాయి? పోయిసారి కంటే ఈసారి మస్తు వచ్చింది బేట. అందుకే నేను కూర్చున్నాలే కాక. సరే బాయ్. అందుకే చెప్పినా కాక ఆర్గానిక్ మాన్యూర్ వాడమని. చూసారు కదా మేడం గారు, ఇలా వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ మాన్యూర్ వాడి మంచి దిగుబడులను పెంచుకుంటున్నాం. అరే కమల్, నువ్వు సిటీలో ఉండేవాడివి కదరా, పట్టణానికి ఎప్పుడు వచ్చావు? అయినా రావడంతో ఇలా ఇక్కడ ఎట్లా పడిపోయావురా? నేను చెప్పమంటామన్నా, పుట్టే చేతపట్టి సిటీ మొత్తం తిన్న ఎక్కడ ఉద్యోగం దొరికలేదు. నేను చదువుతున్నా ఏజ్ అయిపోతుంది, కానీ ఇక్కడ ఉద్యోగం వస్తుంది. ఇంటికి ఎలా పోసినా చెప్పు, ఎందుకు పక్కన నాకు చించదాన్ని రే పిచ్చి కానీ పట్టిందా? అయినా నువ్వు కష్టపడి చదివి సాధించిన స్టడీ సర్టిఫికేట్స్ అని ఎందుకు చింపాను అనుకుంటున్నావురా? నువ్వు కూడా ఉద్యోగం కోసం బయట ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, కానీ మన ఊరు ఎంత డెవలప్ అయిందో నీకు తెలియదు కదా. నాతో పాటు రా, నీకు మన ఊరు విశేషాలు తెలియజేస్తాను. మేడం గారు, మీరు నాతో పాటు నడవండి, పిల్లలందరూ తీసుకొని రండి, మనందరం కలిసి ఊరు చూద్దాం. నడురండి పిల్లలు. అన్నా, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అన్నా? నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. ఇలాగే ఎన్నో ఉద్యోగాల కోసం వెతికాను, కానీ నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. అందుకే ఇవన్నీ నీ కులవృత్తిని కొనసాగించుకున్నాడు. నేను అప్పటి నుంచి నా కులవృత్తిని కొనసాగించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానన్న. ఇప్పుడు నేను నా కుటుంబం అంత సంతోషంగా ఉన్నామన్నా. సరే తమ్ముడు, మంచిది. అరే తమ్ముడు, నువ్వెంతవరకు చదువుకున్నావు చెప్పరా? అన్నా, నేను బియ్యవరం చదువుతున్నానన్నా, కానీ నాకు ఉద్యోగం రాలేదు. కావున నేను నా కులవృత్తి కూటలు చేసుకుంటూ బతుకుతున్నాను. గాంధీ గారు సూచించిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఫాలో అవుతున్నాను. ఇక్కడ భారతదేశంలో చదువుకున్న విద్యార్థులంగా ఎక్కడో విదేశాలకు, అమెరికాలకు వెళ్ళి పెట్రోల్ బంకులు, హోటల్లో పనిచేస్తున్నారు. నేను నా దేశాన్ని, గ్రామాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడనే కూటలు చేసుకుంటూ నా 4 రూపాయలు సంపాదించుకుంటూ నా పిల్ల పాపలతో చల్లగా ఉంటున్నాను. సరే తమ్ముడు, మంచిది. అరే తమ్ముడు, నువ్వెంతవరకు చదువుకున్నావురా? అన్నా, నేను ఎంబీఏ దాకా చదువుకున్నాను. నేను చదువు నాకు ఉద్యోగం నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇవన్నీ వచ్చి ఎవరు కులవృత్తులు వారు గౌరవంగా చేసుకోవచ్చని నా కళ్ళు తెరిపించారు. అప్పటి నుంచి ఈ వృత్తి నేర్చుకొని చేస్తున్నానన్న. మన గాంధీజీ కూడా చెప్పింది ఇదే కదా. సరే తమ్ముడు, మంచిది. సరే, ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకురా. చెల్లమ్మ, నువ్వెంతవరకు చదువుకున్నావు చెప్పు చెల్లమ్మ. అన్నా, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను తెలంగాణ వంటలైన సకినాలు, అరిసెలు, పచ్చళ్ళను వండుకుంటూ నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. వీటిని మన ఊర్లో పండించే చిరుధాన్యాలతో తయారు చేసినవి. వీటికి బయట చాలా గిరాకీ ఉంది. అందుకే నాతో పాటు నలుగురికి ఉపాధి కూడా కలుగుతుంది. సరే చెల్లమ్మ, మంచిది. అరే కమల్, నీకు ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోరా. చుట్టూ ఉండే చీకటిని తిట్టుకునే కంటే ప్రయత్నించి చిరుదీపం వెలిగించుకోమంటారు పెద్దలు. ఆ ఒక్క విషయాన్నే గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ తమ కులవృత్తిని కొనసాగించుకుంటున్నారా. నువ్వు కూడా నీ చదువుని, నీ టాలెంట్ అంతా ఉపయోగించి నువ్వు కూడా నీ కులవృత్తిని కొనసాగించుకోరా. ఇలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయకరా కమల్. అలాగే నేను కూడా గౌరవంగా నా కులవృత్తిని చేస్తున్నాను. సరేరా, వెళ్ళిరా. చూసారు కదా పిల్లలు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మన గాంధీజీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం. పిల్లలు, అర్థమైందా? అర్థమైంది టీచర్. పిల్లలు, మా ఊర్లో మంచి లైబ్రరీ కూడా ఉంది, మనం వెళ్దామా? వెళ్దాం. సరే, మనం వెళ్దాం కదండి.
పిల్లలు ఇదే మా ఊరి లైబ్రరీ. ఇక్కడ వివిధ రకమైన బుక్స్ చదువుకోవడానికి దొరుకుతాయి పిల్లలు. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను, అలాగే గాంధీ గారికి సంబంధించి ఫోటో గ్యాలరీ ఉంది పిల్లలు, చూస్తారా? పిల్లలు ఈ ఫోటోని చూడండి. ఈయన గౌతమ్ బుద్ధుడి సిద్ధాంతం ఏంటో మీకు తెలుసా? అహింసో పరమో ధర్మ. అహింసో పరమో ధర్మ అంటే జీవహింస చెయ్యరాదు. ఇదే సిద్ధాంతాన్ని మన బాపు గారు జీవించిన కాలం అంతా ఫాలో అయ్యారు పిల్లలు, అర్థమైందా? అలాగే ఇది గాంధీ గారు బారిస్టర్ చదువు చదివినప్పుడు ఫోటో పిల్లలు. ఆయన బారిస్టర్ చదువు ఇంగ్లాండ్లో చేశారు. అలాగే గాంధీతో పాటు ఉన్నది ఏంటో మీకు తెలుసా? తెలుసు. కరెక్ట్ పిల్లలు ఇది ఆయన దండి మార్చ్లో పాల్గొన్నప్పుడు ఫోటో పిల్లలు. అలాగే ఆయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు పిల్లలు. మీకు చాచా నెహ్రూ గురించి తెలుసా? చాచా నెహ్రూ మా స్కూల్లో కూడా మేము చిల్డ్రన్స్ డే చేసుకున్నాం కదా టీచర్? అవును పిల్లలు, చాచా నెహ్రూ బర్త్డేనే మనం చిల్డ్రన్స్ డేగా చేసుకుంటాం, అర్థమైంది కదా పిల్లలు? ఇక్కడ చూడండి, సబర్మతి ఆశ్రమం. ఇక్కడ గాంధీ గారు ఎవరు పనులు వారే చేసుకోవాలని ఒక రూల్ పెట్టి అదే ఆయన ఫాలో అయ్యేవారు పిల్లలు, అర్థమైంది కదా పిల్లలు? పిల్లలు మీకు గాంధీ గారి మూలకోత్ర సిద్ధాంతం తెలుసా? తెలుసు. ఏది చూపెట్టండి పిల్లలు. గుడ్ పిల్లలు మనం ముందుకెళ్దాం పదండి, అర్థమైంది కదా? పదండి పిల్లలు. आइए आइए देखिए अच्छी नाटक देखिए अच्छी ड्राम देखिए. ఇది ఏంటిది టీచర్? పిల్లలు దీన్ని బయోస్కోప్ అంటారు. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్న ఎన్నో విషయాల్ని అప్పట్లో ఇందులో కథలుగా చూసేవారు అన్నమాట, అర్థమైందా? అర్థమైంది. చూస్తారా పిల్లలు? చూసాం టీచర్. ఏం నాటకాలు వేశారు? सत्यहरिश्चंद्र का नाटक, श्रवण कुमार का नाटक चल रहा है. చూడండి పిల్లలు. మేడం గారు, మీరు కూడా మా ఊరికి కొత్తగా వచ్చారు, సార్ చూడండి. చూశారు కదా పిల్లలు? ఇందులో సత్యహరిశ్చంద్రుడు నాటకం ఉన్నది. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్యను, కొడుకును, రాజ్యాన్ని, ఆఖరికి తాను అమ్ముకున్నాడు. అయినా సరే ఆయన సత్య మార్గాన్ని విడవలేదు. మీరు కూడా మీ జీవితంలో సత్య మార్గాన్ని విడవక సత్య మార్గంలో అడుగులు వేయండి, అర్థమైంది కదా పిల్లలు? అర్థమైంది. విన్నారు కదా పిల్లలు? ఇందులో శ్రవణ కుమారుడి నాటకం కూడా ఉంది కదా? అవును టీచర్. శ్రవణ కుమారుడు కూడా వారి తల్లిదండ్రులను ప్రేమతో సేవిస్తూ వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉండేవాడు. అంతేకాదు పిల్లలు, మన గాంధీజీ గారు కూడా చిన్నప్పుడు ఇటువంటి నాటకాలే చూసి ప్రభావితమై తను ఎప్పుడూ అసత్యం ఆడను అని, సత్య మార్గంలోనే నడుస్తాను అని నిశ్చయించుకొని అదే ఆచరిస్తూ ఆయన మహాత్ముడయ్యారు పిల్లలు. మరి మీరు? మేము కూడా ఎప్పుడు అబద్ధాలు ఆడం టీచర్. అలాగే మా తల్లిదండ్రుల్ని సేవిస్తాం, వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తాం, వారి మాట వ్యవధానం టీచర్. గుడ్. అయితే వీటిని పాటిస్తామని బాపూజీ సాక్షిగా ప్రమాణం చేద్దాం, పదండి. పదండి పిల్లలు. మేము మా జీవితంలో అసత్యం ఆడనప్పుడు ఎల్లప్పుడూ సత్య మార్గంలోనే నడుస్తామని గాంధీజీ గారు చెప్పిన విధంగా చెడు వినము, చెడు మాట్లాడము, చెడు కనమని మా ఊరి పరిసరాలను
The people of Ramapuram strongly believe that the principles of Mahatma Gandhi will not fade away with time. Even though centuries pass away, the necessity of Bapu on this land cannot be fulfilled. The people of Ramapuram moving along with the footprints of Mahatma Gandhi, aiming towards the welfare of people and the freedom of their own village. So, if your steps are also with us, please bless us with your applause.